ఎవ్రీవన్, నమస్తే. నా పేరు హుసేన్. నేను ఒక బిజినెస్ అడ్వైజర్ని. నేను ఫైనాన్షియల్ అడ్వైజర్ని. మా ఛానల్ పేరు స్మార్ట్ బిజినెస్ అడ్వైజరీ. స్మార్ట్ అంటే స్మార్ట్ వర్క్ అని మీనింగ్. స్మార్ట్గా చేసే పని కాన్సెప్ట్. ఈరోజు నేను తీసుకున్న కాన్సెప్ట్ అసెట్స్, ఆస్తులు. అసెట్ అంటే మీనింగ్ ఏంటంటే, దేనిలో అయితే మనం అమౌంట్ పెడతామో ఆ పెట్టిన తర్వాత దాని మీద మనకు వచ్చిన రిటర్న్స్ కంటిన్యూస్గా 5 సంవత్సరాలు కానీ 10 సంవత్సరాలు కానీ 20 సంవత్సరాలు కానీ లైఫ్ లాంగ్ కానీ అలా వస్తూనే ఉంటాయి కదా, దాన్ని మనం అసెట్ అని చెప్తాం, ఆస్తి. అలాగా ఏ అసెట్లో అమౌంట్ పెడితే మనకి రిటర్న్స్ బాగా వస్తాయి అనేది నేను ఒక చిన్న అనాలిసిస్ చేశాను. ఆ అనాలిసిస్లో నేను ర్యాంక్ వైజ్గా చెప్తున్నాను. టాప్ 10 ర్యాంక్స్ ఇస్తున్నాను, 1 నుంచి 10 వరకు. సో ఫస్ట్ ర్యాంక్ ఒక అసెట్ మీద, సెకండ్ ర్యాంక్ ఇంకో అసెట్ మీద, థర్డ్ ర్యాంక్ ఇంకొక అసెట్ మీద, అలాగే నేను చెప్పుకుంటూ వస్తున్నాను. సో దీనిలో కేటగరైజేషన్ కన్నా ముందు, బై గివింగ్ రెస్పెక్ట్ టు ద ఎవ్రీథింగ్, అసెట్ అంటే మీనింగ్ ఏంటంటే, నేను వేరే రకంగా చెప్పట్లేదు. మనకి అందరికన్నా పెద్ద అసెట్, అన్నిటికన్నా పెద్ద అసెట్ మనమే. మన హెల్త్ మనకి పెద్ద అసెట్, మన లైఫ్ మనకి పెద్ద అసెట్, మన ఫ్యామిలీ మనకి పెద్ద అసెట్, మన ఫ్రెండ్స్ మనకి పెద్ద అసెట్, మన సొసైటీ మనకి పెద్ద అసెట్, మన గవర్నమెంట్ మనకి పెద్ద అసెట్, మన ఇండియా మన పెద్ద అసెట్. అవన్నీ మనం పక్కన పెడితే, ఇవన్నీ మనకి అసెట్స్. బట్ అవన్నీ పక్కన పెడితే నేను రెవెన్యూ పరంగా, ఇన్కమ్ జనరేషన్ పరంగా, క్యాష్ జనరేషన్ పరంగానే నేను అసెట్కి సంబంధించి చెప్తున్నాను. సో ఏ అసెట్స్ మీద అమౌంట్ పెడితే ఎలా వస్తుంది, ఎంత ఇన్కమ్ జనరేట్ అవుతుంది అనేది నేను చెప్తూ వస్తాను. ర్యాంకింగ్ బేసిస్ మీద చెప్తాను. ఫస్ట్ ర్యాంక్ నేను ఇచ్చేది సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్. మన మీద మనం ఇన్వెస్ట్ చేసుకుంటే, మనమే పెద్ద అసెట్ మనకి కాబట్టి మన మీద మనం కానీ ఇన్వెస్ట్ చేసుకుంటే, అది నాలెడ్జ్ పరంగా కానీ హెల్త్ పరంగా కానీ మన మీద మనం ఇన్వెస్ట్ చేసుకుంటే ఆ ఇన్వెస్ట్మెంట్ మనకి చాలా ఎక్కువ రిటర్న్స్ తెచ్చిపెడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, చిన్నప్పటి నుంచి, బాల్యం నుంచి ఐదో సంవత్సరం స్టార్ట్ అయిన తర్వాత మనం స్టడీస్లో పిల్లల్ని జాయిన్ చేస్తాం. సో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు అండ్ పిహెచ్డీస్ వరకు చదవడానికి ఎంత ఖర్చు అవుతుంది, చదివిన తర్వాత పిల్లలు ఎంత సంపాదిస్తున్నారు, అలాగే ఏదైనా ఒక కోర్స్ చేస్తే మనకి ఎంత ఖర్చు అవుతుంది, కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఎంత శాలరీస్ మనకు వస్తుంది. సో ఒక బుక్ కొనుక్కుంటే, బుక్ మనం 100 రూపాయలుగా కొనుక్కుంటాం, కానీ దానిలో ఉన్న జ్ఞానం మనకి ₹1,00,000 సంపాదించి పెడుతుంది. సో ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ అనే చెప్తాను నేను, నా అనలైజేషన్ ప్రకారంగా. అండ్ కమింగ్ టు ద సెకండ్ అసెట్ ఏదైనా ఉంది మనకి అంటే, సెకండ్ అసెట్ బిజినెస్. యాక్చువల్లీ నేను ఈ కాన్సెప్ట్ని రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే బుక్ నుంచి తీసుకున్నాను. రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే బుక్ వయసుకి వచ్చేసరికి ఆ బుక్లో క్లియర్గా మీకు మెన్షన్ చేయడం జరిగింది, బిజినెస్, స్పెసిఫిక్గా బిజినెస్ మీద ఇన్వెస్ట్ చేస్తే తప్పకుండా హై రిటర్న్స్ తెచ్చిపెడుతుంది. అది మీరు చాలా ఎగ్జాంపుల్స్ చూడొచ్చు. రైట్ నో రన్ అవుతున్న పెద్ద పెద్ద బిజినెసెస్ అన్నీ ఒకప్పుడు చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్తో స్టార్ట్ అయిన బిజినెస్లే. అండ్ దాని మీద ఇన్వెస్ట్ చేస్తూ, కఠోర దీక్ష చేస్తూ, రూపాయి దాని గురించి వచ్చిన అమౌంట్ మళ్ళీ దాంట్లోనే పెడుతూ అలాగే గ్రో అవుతూ ఇప్పుడు కొన్ని లక్షల ఫ్యామిలీస్కి నీడ్నిస్తున్నాయి ఆ కంపెనీలన్నీ. సో ఆ కంపెనీ లిస్టులు నేను మీకు చెప్పక్కర్లేదు, మీకు అవన్నీ తెలిసినవే. నెక్స్ట్ వీడియోలో మనం కూడా డిస్కస్ చేద్దాం. అది సెకండ్ అసెట్. సో ఫస్ట్ అసెట్ సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్, సెకండ్ అసెట్ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్. బిజినెస్తో డబ్బులు పెడితే మనకి హై రిటర్న్స్ ఉంటాయి అన్నమాట. నా థర్డ్ వన్ రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్లో అమౌంట్ పెట్టడం వల్ల మనకి చాలా రకాలుగా రెవెన్యూస్ జనరేట్ అవుతాయి. ఐదర్ అగ్రికల్చరల్ బేస్ కానీ ఆర్ కమర్షియల్ బేసెస్ కానీ. అండ్ నా పర్సనల్గా నన్ను కానీ అడిగితే ఎలాంటి అసెట్స్లో ఇన్వెస్ట్ చేయాలి అని అడిగితే కమర్షియల్ అసెట్స్లో ఇన్వెస్ట్ చేయమంటాను, కమర్షియల్ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయమంటాను, ఇండస్ట్రియల్ ల్యాండ్స్లో ఇన్వెస్ట్ చేయమంటాను. థర్డ్ ప్రిఫరెన్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కూడా నేను ఇస్తాను.
సో రియల్ ఎస్టేట్ మాత్రం మీకు హై రిటర్న్స్ తెచ్చిపెడుతుంది, చాలా చాలా హై రిటర్న్స్ తెచ్చిపెడుతుంది. అది వరల్డ్ ప్రూవెన్. ఈవెన్ యూ కెన్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ లాట్ ఆఫ్ కంపెనీస్ అండ్ లాట్ ఆఫ్ బిగ్ ఎంటర్ప్రెన్యూర్స్. పెద్ద వాళ్ళని మనం తీసుకుంటే ఒక మెక్డానల్డ్స్ని తీసుకోండి. మెక్డీ మనకి అంటే మన ప్రపంచానికి మొత్తానికి బర్గర్స్ అండ్ రకరకాల ఫాస్ట్ ఫుడ్స్ ఇస్తుంది. బట్ ఇండైరెక్ట్గా మెక్డొనాల్డ్స్కి మేజర్ రెవెన్యూ తెచ్చిపెట్టేది రియల్ ఎస్టేట్. అలాగే ఎంతమంది ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నా, ఎంతమంది బిజినెస్ వాళ్ళు ఉన్నా, వాళ్ళు చేసే బిజినెస్తో పాటు వాళ్ళు సెకండ్ బిజినెస్ ఏమైనా వాళ్ళు చేసుకుంటారంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తారు. ఎందుకంటే ఓన్లీ వన్ టైం ఇన్వెస్ట్మెంట్, రిటర్న్స్ చాలా హైగా ఉంటాయి. ఇన్ఫ్లేషన్ ప్రకారంగా అసలు మనం ఎక్కడ ఇబ్బంది పడక్కర్లేదు. బట్ ఒకటే చిన్న మైనస్ ప్రాబ్లం, బిజినెస్లోనే డబ్బులు ఇన్వెస్ట్ చేసినా, రియల్ ఎస్టేట్లో డబ్బులు ఇన్వెస్ట్ చేసినా ఒక మైనస్ ప్రాబ్లం ఉంది. ఏంటంటే లో లిక్విడిటీ ఉంది. స్పెసిఫిక్గా డబ్బులు మనం ఎన్కాష్ చేయలేం, తొందరగా ఎన్కాష్ చేయలేం. అది ఆగాలి, వెయిట్ చేయాలి. అది ల్యాండ్ కొంటే ల్యాండ్ సేల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. అది 1 డేలో సేల్ అవ్వచ్చు, 1 ఇయర్ తర్వాత, 2 ఇయర్స్ తర్వాత సేల్ అవ్వచ్చు. సేల్ అయ్యేంత వరకు మనకి డబ్బులు రావు. సో అది చాలా మైనస్ పాయింట్ అవుతుంది, లో లిక్విడిటీ. బట్ వాల్యూ అయితే మాత్రం అలాగే పెరుగుతూ ఉంటుంది. అండ్ దీనికి సంబంధించి నేను ఇంకో విషయం కూడా చెప్తాను. ఏంటంటే లోన్ ఏమైనా తీసుకొని మనం రియల్ ఎస్టేట్లో కానీ ఇన్వెస్ట్ చేసినా, బిజినెస్లో కానీ ఇన్వెస్ట్ చేసినా ఏమవుతుందంటే, లోన్కి సంబంధించి ఇన్ కేస్ బిజినెస్ రియల్ ఎస్టేట్ మనకి ఫేవరబుల్గా రన్ అయితే మాత్రం వచ్చే రిటర్న్స్ లోన్ కాంపన్సేట్ అయిన తర్వాత కూడా హెవీ రిటర్న్స్ మనకి ఇస్తుంది. బట్ ఇన్ కేస్ అటు ఇటు మైనస్ అయితే మాత్రం లోన్ అలాగే పెరుగుతూ పోతూ ఉంటుంది. మీన్ టైం ఏంటంటే మీకు లాస్ అవుతారని కూడా చెప్పచ్చు. పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉండాలి, పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ ఉండాలి, అప్పుడు ఇవన్నీ బాగా. ఓకే, ఫోర్త్ ఎసెట్ మనం కాన్సన్ట్రేట్ చేసేది పేపర్ ఎసెట్. పేపర్ ఎసెట్ అంటే షేర్స్ కానీ, బాండ్స్ కానీ, ఏవైనా పేపర్ రూపంగా ఏవైతే మనం కొనగలమో అవన్నీ. షేర్స్లో ఇక్కడ లిస్టెడ్ షేర్స్ ఉంటాయి, అన్లిస్టెడ్ షేర్స్ ఉంటాయి. మనం ఏ కంపెనీలో అయినా పెట్టుకోవచ్చు, లిస్టెడ్లో అయినా పెట్టచ్చు, అన్లిస్టెడ్లో అయినా పెట్టచ్చు. మనం అనలైజ్ చేసి పెట్టాలి, దేనిలో పెట్టుకుంటాం. మనం అనలైజ్ చేయడం అంటే మనం దానికి సంబంధించిన ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అన్నీ చూడాలి. వాటికి సంబంధించిన చాలా వరకు ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఉంటాయి, యాన్యువల్ రిపోర్ట్స్ ఉంటాయి. ఆ కంపెనీకి సంబంధించి డైరెక్టర్స్ ఎవరు, ప్రమోటర్స్ ఎవరు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ విజన్ ఏంటి, వాళ్ళ టీం ఏంటి, వాళ్ళ టీంలో స్ట్రాంగ్ పీపుల్ అందరూ ఎవరెవరు ఉన్నారు, అండ్ వాళ్ళందరూ గోల్కి హెల్ప్ చేస్తున్నారు లేదా, కంపెనీ గోల్ కోసం వాళ్ళు వర్క్ చేస్తున్నారు లేదా, అవి కూడా మనం అనలైజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ న్యూస్ కూడా మనం అప్డేట్ అవుతూ ఉండాలి. న్యూస్కి సంబంధించి అనుకోండి, ఇఫ్ యూఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ టాటా టీ అనుకోండి. సో టాటా టీలో మనం ఇన్వెస్ట్ చేయాలి అంటే న్యూస్ మైట్ బి టీకి ఫేవరబుల్గా ఉండొచ్చు, ఆ టీకి నాన్ ఫేవరబుల్గా ఉండొచ్చు. ఏదైనా ఒక హెల్త్ డిజార్డర్ ఏదైనా టీ వల్ల మెరుగుపడుతుంది, టీ తాగితే ఆ హెల్త్ ఇష్యూస్ అన్నీ మెరుగవుతాయి, ఇబ్బందులు ఉండవు అంటే నెక్స్ట్ డేనే టీకి సంబంధించిన షేర్స్ అన్ని వాల్యూస్ అనేవి పెరుగుతాయి. అలాగే దానికి సంబంధించి ఏదైనా మైనస్ పాయింట్ ఉంది అంటే ఆ వాల్యూస్ అన్ని తగ్గిపోతూ ఉంటాయి. సో ఇలాగ మనం అనలైజ్ చేసుకొని అమౌంట్ కానీ కరెక్ట్గా మనం ఇన్వెస్ట్ చేసుకుంటే దానిలో చాలా మంచిగా రిటర్న్స్ వస్తాయి. దానికి చాలా పెద్ద ఎగ్జాంపుల్ వారన్ బఫెట్ని తీసుకోవచ్చు. వారన్ బఫెట్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్, ఆయన 20 years నుంచి ఆయన షేర్ మార్కెట్లో ఉన్నారు. మొత్తం చాలా వరకు అనలైజ్ చేస్తారు షేర్స్ని, దానికి సంబంధించి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. అండ్ టాప్ రిచ్ పీపుల్లో ఆయన కూడా వన్ అమౌంట్. అలాగే మీరు రాకేష్ జున్జున్వాలా గారిని తీసుకోవచ్చు. అలాగే ఇంకా చాలామంది ఉన్నారు, చాలామంది దానిలో చాలా విధాలుగా డబ్బులు సంపాదించారు. ఇప్పుడు అలాగే బాండ్స్ తీసుకుంటే రకరకాల బాండ్స్ ఉన్నాయి, గవర్నమెంట్ బాండ్స్ ఉన్నాయి, నాన్ గవర్నమెంట్ బాండ్స్ ఉన్నాయి. స్పెసిఫిక్గా మనం బాండ్స్లో పెట్టేటప్పుడు కూడా చాలా విధాలుగా మనకి రేట్ ఆఫ్ రిటర్న్స్ చాలా. నెక్స్ట్ కాన్సెప్ట్ కమోడిటీస్ అంటే మనం మన లాంగ్వేజ్లో చెప్పుకోవాలంటే గోల్డ్, సిల్వర్ అని చెప్పుకోవచ్చు. సో నేను దీనికి 5th పొజిషన్ ఇస్తున్నాను. అగైన్ ఐఎమ్ రిపీటింగ్. ఫస్ట్ సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్, మన మీద మనమే ఇన్వెస్ట్ చేసుకోవాలి. సెకండ్ బిజినెస్లో ఇన్వెస్ట్ చేయాలి, బిజినెస్ ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ ఉంటాయి, మనం బిజినెస్ చేయాలి అనుకున్నాం. థర్డ్ వన్ రియల్ ఎస్టేట్లో డబ్బులు పెడితే మనకి హై రిటర్న్స్ ఉంటాయి. ఫోర్త్ వన్ పేపర్ అసెట్స్.
అంటే షేర్స్, బాండ్స్, వాటిలో అమౌంట్ పెడితే మనకి మంచి రిటర్న్స్ ఉంటాయి. ఫిఫ్త్ వన్ కమోడిటీస్. కమోడిటీస్ అనేసరికి గోల్డ్ అండ్ సిల్వర్ ఇవన్నీ. స్పెసిఫిక్గా దాని గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే, మీకు మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉండేటప్పుడు వీటి మార్కెట్ అప్లో ఉంటుంది. ఎప్పుడైతే మార్కెట్ మీకు డౌన్ అయిపోతుందో షేర్స్ వాల్యూ పడిపోతాయి, గోల్డ్ వాల్యూ పెరిగిపోతుంది. అలాగే ఇన్ఫ్లేషన్ ఎప్పుడైతే డౌన్ అవుతూ ఉంటుందో గోల్డ్ వాల్యూ పెరిగిపోతూ ఉంటుంది. రీజన్ ఏంటంటే చాలా రకాల అనాలిసిస్ ఉన్నాయి దానికి సంబంధించి, ఒకటేనని కాదు. బట్ డ్యామ్ షూర్ మీరు పాస్ట్ అనాలిసిస్ అన్ని తీసుకొని చూసుకుంటే ఎప్పుడైతే మీకు మార్కెట్ మొత్తం డౌన్ ట్రెండ్లో ఉంటుందో గోల్డ్ రేట్స్ ఆకాశాన్ని కట్టుకుంటూ ఉంటాయి. సో హెడ్జింగ్ పరంగా కానీ సపోర్టింగ్ పరంగా కానీ గోల్డ్ చాలా విధాలుగా సపోర్ట్ చేస్తుంది మనకి ఇన్వెస్ట్మెంట్ పరంగా. సో మంచి రిటర్న్స్ ఇస్తుంది. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ నేను కాన్సన్ట్రేట్ చేయడం క్యాష్. క్యాష్ ఈజ్ ఎ వెరీ బిగ్ అసెట్. క్యాష్ అసెట్ అని ఎందుకు చెప్తున్నానంటే, మన దగ్గర డబ్బు రెడీగా ఉంటే మన ఆలోచన విధానం మారుతుంది, మనం తీసుకునే డెసిషన్ పవర్ మారుతుంది, కంట్రోల్గా డెసిషన్ తీసుకోవచ్చు. ఇంకా పెద్ద పెద్ద బిజినెస్ ఆప్షన్స్ తక్కువ రేట్కి మనం ఎంటర్ అవ్వచ్చు. బికాజ్ రెడీగా మన దగ్గర క్యాష్ అవైలబుల్గా ఉంటుంది కాబట్టి. క్యాష్ రెడీగా పెట్టుకోవడం వల్ల చాలా విధాలుగా మనకి లాభాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఎలాంటి కంపెనీ తీసుకోండి, ఎంత పెద్ద కంపెనీ తీసుకున్నా వాళ్ళు బేసిక్గా డెవలప్ అవ్వడం మాత్రం రెడీ క్యాష్ వల్లే డెవలప్ అవుతారు. వాళ్ళ దగ్గర రెడీగా క్యాష్ ఉంటుంది. క్యాష్ అంటే కట్టలుగా మన బీరువాలో పెట్టుకోవాలని నేను చెప్పట్లేదండి. క్యాష్ అంటే బ్యాంక్ అకౌంట్లో ఉన్న క్యాష్. దేన్నైతే మనం ఈజీగా లిక్విడ్గా కన్వర్ట్ చేయగలుగుతామో అదంతా క్యాష్. గోల్డ్ రూపంగా పెట్టుకున్నా సరే అది కూడా క్యాష్. బట్ క్యాష్ రూపంగా పెట్టుకుంటే మనం ఏదైనా డెసిషన్స్ తీసుకునేటప్పుడు మన ఆలోచన విధానం కానీ మనం తీసుకున్న డెసిషన్స్ కానీ కరెక్ట్గా ఉంటాయి. తక్కువ రేట్కి మనకి ఎక్కువ వాల్యూ ఉన్న బిజినెస్ కానీ ప్రొడక్ట్స్ కానీ చేతికి వస్తాయి. అది క్యాష్. క్యాష్ కానీ మనం మన అసెట్గా పెట్టుకుంటే చాలా విధాలుగా మనకి. నెక్స్ట్ కాన్సెప్ట్ సెవెంత్ పొజిషన్ నేను ఎక్విప్మెంట్ అండ్ మెషినరీకి ఇస్తాను. సెవెంత్ అసెట్ ఎక్విప్మెంట్ మెషినరీ. మిషనరీ అంటే డిప్రిసియేషన్ అవుతుంది కదా, ఎక్విప్మెంట్ అంటే డిప్రిసియేషన్ తగ్గిపోతుంది, రోజు వాల్యూ తగ్గిపోతుంది కదా. సో అది అలాగా ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి అనుకోవద్దు. ఒక కంప్యూటర్ మనం కొనుక్కుంటే కంప్యూటర్ వల్ల మనం చాలా రకాలుగా సర్వీసెస్ చేయొచ్చు. సో దానివల్ల మనం ఇన్కమ్ జనరేట్ చేస్తాం కాబట్టి అదొక ఎసెట్ అవుతుంది. అలాగే ఒక కెమెరా కొనుక్కుంటే కెమెరా వల్ల వీడియో రికార్డ్స్ అవి చేస్తారు కాబట్టి దానివల్ల ఇన్కమ్స్ వస్తాయి కాబట్టి అది కూడా ఒక ఎసెట్ అవుతుంది. అలాగే ఏవైనా మీరు ఒక వెహికల్ తీసుకొని వెహికల్ మీరు రెంట్కి ఇస్తే దాని నుంచి ఇన్కమ్ జనరేట్ చేస్తే అది కూడా ఒక ఎసెట్ అవుతుంది. కార్ ఒక ఎసెట్ అవుతుంది, ఫ్లైట్ ఒక ఎసెట్ అవుతుంది, రైల్ బోగీలు ఒక ఎసెట్ అవుతాయి. అలాగే మీకు ఫర్నిచర్ కూడా ఒక టైప్ ఆఫ్ ఎసెట్ అవుతుంది. దేనివల్ల అయితే మనం డబ్బులు సంపాదించగలము, ఏ మెషినరీ వల్ల ఏ ఎక్విప్మెంట్ వల్ల డబ్బులు సంపాదించగలము అవన్నీ మనకి ఎసెట్స్ అనే అవుతాయి. సో నేను దీనికి సెవెంత్ పొజిషన్ ఇస్తాను. అండ్ కమింగ్ టు ద 8th పొజిషన్ నేను ఇచ్చేది ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ ఐటీ రైట్స్. స్పెసిఫిక్గా ఏంటంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటే ఏంటంటే ట్రేడ్ మార్క్స్ కానీ, నోహౌ కానీ, పేటెంట్స్ కానీ. ఒక పుస్తకం రాస్తే ఆ పుస్తకాన్ని మనం రిజిస్టర్ చేసుకుంటాం, దానికి సంబంధించి నోహౌ, దానికి సంబంధించి మనం కాపీ రైట్స్ కానీ తీసుకున్నాం అనుకోండి. కాపీ రైట్స్ తీసుకుంటే ఆ పుస్తకం ఎవరు కాపీ చేయడం లేదు. సో ఆ పుస్తకం కావాలంటే మీ దగ్గర నుంచి కొనాలి, ఆర్ మీరు ఏ పబ్లిషర్స్కి అయితే అగ్రిమెంట్లో ఎంటర్ అవుతారో ఆ పబ్లిషర్స్ దగ్గర నుంచి కొనాలి. సో ఇక్కడ మీకు లైఫ్ లాంగ్ రాయల్టీ వస్తుంది. అది కాపీ రైట్స్ వల్ల వచ్చేది. అలాగే ఎలాంటి రాయల్టీస్ సంబంధించి ఎలాంటి వల్ల దానికి సంబంధించిన వరకు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అనేవి రిజిస్ట్రేషన్ చేసుకుంటే దాని నుంచి ఇన్కమ్స్ జనరేట్ అవుతూనే ఉంటాయి. అలాగే ఒక సినిమా తీసుకోండి, సినిమా ఒకసారి తీస్తారు, బట్ అది కాపీ రైట్స్ తీసుకుంటారు కాబట్టి ఆ సినిమా ఇంకొకళ్ళు ఎవరు కాపీ చేయకుండా ఆ ప్రొడ్యూసర్స్ దగ్గర రైట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి లైఫ్ లాంగ్ దాని మీద ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. ఇలా సినిమా అయితే వెరీ బిగ్ ఎగ్జాంపుల్. అలాగే ఇంకా చాలా ఉన్నాయి, బుక్స్ ఉన్నాయి, అలాగే వీడియోస్ ఉన్నాయి, అలాగే మీకు చాలా రకాలుగా ఫార్మా బిజినెస్కి సంబంధించి
టాబ్లెట్స్ తయారు చేయడానికి ఫార్ములాస్ అవి కనిపెడతారు, దానికోసం కూడా ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అవి తీసుకుంటారు. సో ఏదైనా స్పెషల్గా ఏదైనా మీరే యూనిక్గా చేయగలిగే ఏమైనా ఉంటే దానికి సంబంధించి ఐటీ రైట్స్ కానీ తీసుకుంటే మాత్రం అది పెద్ద ఎసెట్ అవుతుంది. ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువ, రిటర్న్స్ చాలా. సో 8th ఎసెట్ కూడా అయిపోయింది. కమింగ్ టు ద 9th పొజిషన్, 9th ఎసెట్ నేను ప్రిఫరెన్స్ ఇచ్చేది 9th ఎసెట్ గుడ్ విల్ అండ్ బ్రాండింగ్. బ్రాండ్ వాల్యూ అనేది, గుడ్ విల్ అనేది చాలా పెద్ద ఎసెట్. ఇప్పుడు ఒక వెబ్సైట్ వైజ్గా వచ్చేసరికి, ఒక ఈకామర్స్ వెబ్సైట్ వైజ్గా వచ్చేసరికి ఏదో కొత్త వెబ్సైట్లో చాలా వరకు సామాన్లు అమ్ముతున్నారు. మీకు అమెజాన్లో కూడా, ఫ్లిప్కార్ట్లో కూడా అమ్ముతున్నారు. అలాంటప్పుడు మీరు అమెజాన్ ఫ్లిప్కార్ట్లో కొంటారా, వాళ్ళు కొత్త వెబ్సైట్లో కొంటారంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్లోనే కొంటారు. రీజన్ ఏంటంటే ట్రస్ట్. వాళ్ళు మీ దగ్గర సంపాదించుకున్న గుడ్ విల్, వాళ్ళు మీ దగ్గర సంపాదించుకున్న బ్రాండ్ ఇమేజ్. అలాగే మీరు బిగ్ బాస్కెట్ కానీ చూస్తే, బిగ్ బాస్కెట్ని టాటా వాళ్ళు టేక్ఓవర్ చేశారు చాలా పెద్ద అమౌంట్ నేను తర్వాత మాట్లాడతాను. ఇప్పుడు ఈ వీడియోలో అమౌంట్ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. సో బిగ్ బాస్కెట్ని మాత్రం టాటా వాళ్ళు టేక్ఓవర్ చేశారు, వెరీ బిగ్ అమౌంట్. అంత బిగ్ అమౌంట్కి టేక్ఓవర్ చేయడానికి రీజన్ బిహైండ్ దట్ ఈజ్ నథింగ్ బట్ అ బ్రాండ్ ఇమేజ్ అండ్ గుడ్ విల్. సో బ్రాండ్ ఇమేజ్కి, గుడ్ విల్కి మనం ఎసెట్గా తీసుకోవచ్చు. దాని నుంచి ఫ్యూచర్లో మంచి రెవెన్యూస్ ఉంటాయి. మనం పర్సనల్గా కూడా ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవచ్చు, పర్సనల్గా కూడా గుడ్ విల్ క్రియేట్ చేసుకోవచ్చు. అది కూడా ఆ ఆర్గనైజేషన్ సంబంధించి ఫ్యూచర్లో దాన్ని కూడా మంచి రెవెన్యూస్కి ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. కమింగ్ టు ద లాస్ట్ వన్, 10th పొజిషన్ ఇస్తున్న ఎసెట్ ఏదైనా ఉంది అంటే అది పీపుల్ అండ్ టీమ్. పీపుల్ ఏంటప్పా, ఎసెట్ ఏంటప్పా అని ఆలోచిస్తున్నారా అంటే, మనం కానీ కరెక్ట్ పీపుల్ మీద కానీ ఇన్వెస్ట్ చేస్తే దాని మీద మనకి మంచి రిటర్న్స్ ఉంటాయి. అది మన స్టాఫ్ అవ్వచ్చు ఆర్ అవుట్ సైడర్స్ అయినా అవ్వచ్చు. మనం స్పెసిఫిక్గా కొంతమంది మీద కానీ ఇన్వెస్ట్ చేస్తే అది మనకి రిటర్న్స్ తెచ్చి పెడుతుంది. అది డిఫరెంట్ బిజినెస్ ప్లాన్స్, ఒక టైప్ ఆఫ్ బిజినెస్ ఐడియాస్. దానికి సంబంధించి బ్యాలెన్స్ షీట్లో అయితే హ్యూమన్ రిసోర్స్ అని చెప్పేసి అసెట్లో చూపించడం తప్ప యాక్చువల్లీ హ్యూమన్ రిసోర్స్ కూడా చాలా పెద్ద అసెట్. అది ఎలా అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోండి, ఒక గూగుల్ తీసుకోండి, లేకపోతే ఒక యాపిల్ తీసుకోండి, లేకపోతే మైక్రోసాఫ్ట్ తీసుకోండి, అలాగే మన రిలయన్స్ తీసుకోండి, అలాగే విప్రో కంపెనీ తీసుకోండి, సాఫ్ట్వేర్ కంపెనీస్ టాటా, టీసీఎస్ కానీ లేకపోతే ఇన్ఫోసిస్ కానీ, ఏ కంపెనీ తీసుకున్నా సరే ప్రతి కంపెనీ మేజర్గా డిపెండ్ అయింది మనుషుల మీద. సాఫ్ట్వేర్, ఎస్ఎస్, రిమైనింగ్ మిషనరీ, ప్లాంట్ అండ్ మిషనరీస్, కంప్యూటర్లు ఇవన్నీ సెకండరీ. మనుషులు ఉంటేనే అవన్నీ ఆపరేట్ చేస్తారు. సో మనుషుల నుండి ఆపరేట్ చేయడం వేరు, మనకు కావాల్సిన మనుషుల నుండి ఆపరేట్ చేయడం వేరు. సో స్పెసిఫిక్గా దానికి సంబంధించి మనకి కానీ ఐడియా పర్ఫెక్ట్గా కానీ తెచ్చుకుంటే మాత్రం అది మనుషుల మీద ఇన్వెస్ట్మెంట్ అని చెప్తాను. దాని నుంచి మంచి రెవెన్యూస్ ఉంటాయని చెప్పేసి చెప్తాను. కొత్త కాన్సెప్ట్ కూడా మీరు వింటే, యాక్విహైర్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ వినే ఉంటారు. యాక్విహైర్ అంటే ఒక కంపెనీ వేరే కంపెనీని హైడ్ చేస్తుంది, మొత్తం టేక్ఓవర్ చేసేస్తుంది. ఎలా టేక్ఓవర్ చేస్తుంది, ఎందుకు టేక్ఓవర్ చేస్తుంది, స్పెసిఫిక్గా హైడింగ్కి సంబంధించి ఇబ్బందులు పడకుండా ఉండడానికి ఎక్వైర్ చేస్తుంది. ఎలా అంటే ఒక లాస్ కంపెనీని ఎక్వైర్ చేస్తారు. దీనిలో లాస్ కంపెనీ అంటే లాస్లు వస్తున్నాయి ఆ కంపెనీలో, అయినా సరే ఎక్వైర్ ఎందుకు చేస్తారంటే అక్కడ టీమ్, స్ట్రాంగ్ టీమ్ ఉంటుంది. ఏదైతే లాస్ కంపెనీ ఉందో, కంపెనీ లాస్ అయింది బట్ టీమ్ అయితే స్ట్రాంగ్ టీమ్ ఉంది. ఆ టీమ్కి సంబంధించి వాళ్ళని తీసుకుని వచ్చి మన కంపెనీలో పెట్టుకుందాం అన్న ఇంటెన్షన్ ఏంటంటే యాక్విహైర్ అనే కాన్సెప్ట్ అప్లై చేస్తారు. చాలా వరకు యాక్విహైర్ కాన్సెప్ట్తో బెనిఫిట్స్తోకి వెళ్ళిన చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ద థింగ్ మీకు ఇది కూడా చెప్పచ్చు ఏంటంటే, ఇప్పుడు ఒక పర్సన్ని నేను హెచ్ఆర్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇంటర్వ్యూ చేసి ఒక మంచి పర్సన్ని తీసుకొని ఆ పీపుల్ని మళ్ళీ తీసుకుని వచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి మళ్ళీ కంపెనీకి సంబంధించిన ప్రోస్ అండ్ కాన్స్ అండ్ విజన్స్ అవన్నీ వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి వాళ్ళని మళ్ళీ నార్మల్గా మనకి కావాల్సినట్టు మార్చుకోవడానికి చాలా టైం పడుతుంది. అదే సిమిలర్ ఆర్గనైజేషన్ ఈవెన్ దో లాసెస్లో ఉన్న అక్కడ టీమ్ ఆల్రెడీ రెడీగా ఉంటారు కాబట్టి వాళ్ళని అలాగా హైర్ చేయొచ్చు, మొత్తం అంతా ఎక్వైర్ చేసేయచ్చు. దానికి సంబంధించి మంచి రెవెన్యూస్ కూడా ఉంటాయి. సో దీనికి నేను 10 పొజిషన్ ఇస్తాను. సో ఇవి టోటల్ 10 అసెట్స్ నేను కాన్సన్ట్రేట్. సో
సో వన్స్ అగైన్ మనం కానీ మొత్తం రిపీట్ చేసుకుంటే ఫ్రమ్ 1 to 10. ఫస్ట్ పొజిషన్ సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్, మన మీద మనం ఇన్వెస్ట్ చేసుకోవడం, దానివల్ల మంచి రిటర్న్స్ ఉంటాయి. సెకండ్ పొజిషన్ బిజినెస్ ఇన్వెస్ట్ చేస్తే చాలా హై రిటర్న్స్ ఉంటాయి. థర్డ్ పొజిషన్ రియల్ ఎస్టేట్. ఫోర్త్ పొజిషన్ పేపర్ అసెట్స్ అంటే షేర్స్, బాండ్స్, మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐపిస్ ఇవన్నీ. ఫిఫ్త్ పొజిషన్ కమోడిటీస్, గోల్డ్ అండ్ సిల్వర్. సిక్స్త్ పొజిషన్ లిక్విడ్ క్యాష్ హోల్డ్ చేయాలి. సెవెంత్ పొజిషన్ ఎక్విప్మెంట్స్ అండ్ ప్లాంట్ అండ్ మిషనరీ. ఎయిత్ పొజిషన్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, ఐపీ రైట్స్, కాపీ రైట్స్, పేటెంట్స్, ట్రేడ్ మార్క్స్. నైన్త్ పొజిషన్ బ్రాండ్ వాల్యూ, గుడ్ విల్. 10th పొజిషన్ పీపుల్ అండ్ టీమ్. ఈ 10 items మీద కానీ మనం కానీ ఇన్వెస్ట్ చేస్తే చాలా మంచి రిటర్న్స్ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.